దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాల దేవుని వాగ్దాన ధ్యానములో రాజు అయినటువంటి అహష్వేరోషు రాజ్యమును సముద్ర దీపములను పన్ను చెల్లించు నిర్ణయించెను. మొరటెకాయ్ యొక్క బలమును గురించి, అతడు సామర్థ్యము చేత చేసినటువంటి కార్యములన్నిటిని గురించి, రాజు అతనిని ఘనపరిచిన సంగతి గురించి మాదీల యొక్కయు పార్షికుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదుడైనటువంటి మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు, తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశంలో చాలామందికి ఇష్టడుగా నుండెను. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే రాజైనటువంటి అహష్వేరోషు రాజ్యమును సముద్ర దీపమును నున్న చెల్లింప నిర్ణయించెను. మొర్దెకై యొక్క బలమును గురించి, అతడు సామర్థ్యము చేత బలమును గురించి సామర్థ్యము చేత, ఆయన సామర్థ్యము గలవాడు, ఆయన ఎంతో ఓపిక కలిగినటువంటి వాడు, ఆయన ఉపవాసములో దేవునితో సహవాసము కలిగినటువంటి వాడు ఈ మొర్దెకై రాజగుమ్మం దగ్గర మాత్రమే కూర్చునేవాడు. అక్కడ కూడా కూర్చునే అర్హత లేనటువంటి వాడు. కానీ గోనె పట్ట కట్టుకుని రాజగుమ్మం దగ్గర కూర్చుని ఉపవాసం ఉండి ఆ ప్రభువుకు మొరపెట్టుకున్నప్పుడు యూదుల మీద వ్యతిరేకంగా రాయించినటువంటి ఆయా తాకిదులను మార్చడానికి కారణమయ్యాడు. అలాగే మొర్దెకైతో పాటు ఎస్తేరమ్మ కూడా 3 దినాలు ఉపవాసం ఉండి ఆ రాజ్యాన్ని కాపాడుకున్నట్టుగా మనం చూస్తాం. మన జీవితాల్లో కనీసం మన కుటుంబంలో అయినా, మన పిల్లలైనా అదుపులో పెట్టుకోవడానికి, మరి మా యొక్క జీవితాలు కట్టడానికి మనమైన మన కొరకు, మన పిల్లల కొరకైనటువంటి అదిగా మన కుటుంబ బాధ్యతలు మనం తీసుకుని ప్రతి ఒక్కరము కూడా బాధ్యతగా ప్రవర్తిస్తే దేవుని కృప మనకి తోడై ఉంటుంది. దేవుడు ఎప్పుడు మనకు సహాయం చేస్తాడు. వినండి, దేవుని యొక్క కార్యాలు మీరు చూడండి. అద్భుతంగా దేవుని యొక్క మహాకృపను మీరు చూస్తారు. తప్పక జీవించండి. మీరు ఏ విధమైనటువంటి శోధనలైనా మీకు ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు, రోగం ఉండొచ్చు, వేదనలు ఉండొచ్చు, శోధనలు, దుష్టుడు మాంత్రపకీలు అనేకమైనటువంటి తంత్రములు మీకు కలిగి ఉండొచ్చు. కానీ దేవుని యొక్క మహాకృప మనకు తోడుండగా ఏ దుష్టుడు కూడా మనకి ఎదురు నిలబడటానికి వానికి ధైర్యం చాలదు కనుక, ఇదిగో ఎలాంటి వాడిని మొర్దెకై ఆ యొక్క మొరపెట్టగా హమాను చేయించిన ఊరుకొయి తిరిగి వానికే వచ్చింది. చూడండి, స్వార్థపరులు స్వార్థంతోనే కొట్టుకుని పోతారు. అబద్ధికులు, మోసగాళ్ళు, మోసం చేయాలనుకున్నవారు చూడండి, గోనె పట్ట కట్టుకుని ఉపవాసం రాజు గుమ్మమ్మ ముందు కూర్చునే అర్హత లేనివాడు ఇదిగో రాజు వస్త్రాల నుంచి రాజు గుర్రం మీద తిప్పారు. అదే కాకుండా ప్రధానమంత్రి అయ్యిండు. చూడండి, దేవుని మీద భయభక్తులు, సామర్థ్యమును, పట్టుదల ఉంటే మనం ఏదైనా సాధించగలమని ఇక్కడ మొర్దెకై ద్వారా మనం తెలుసుకున్నాం. కనుక ఈరోజు మన యొక్క పట్టుదల, ఆలోచన ఏదైతే చేయాలనుకుంటున్నామో ప్రతి విషయంలో దేవునికి మొరపెట్టుకుందాం. దేవుడు మనకు సహకారులు ఉంటారు. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. యువత కాలమున ప్రతి బిడ్డను వెలిగించండి, ప్రతి బిడ్డతో మాట్లాడండి, వారి ఆలోచనలు స్థిరపరచండి, వారి తలంపులు వారికి సహాయం చేయండి. నీకు వ్యతిరేకమైన ఏ ఆయుధమును కూడా వర్ధిల్లకుండా యేసు నామములో కొట్టివేసి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.